ఉమ్మడి విజయనగరం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వ్యాధులు ప్రబలడంతో అధిక సంఖ్యలో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అయితే ఆసుపత్రిలో తగిన సదుపాయాలు లేకపోవడం, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. అయితే కొన్ని ఆసుపత్రుల్లో సరిపడా బెడ్లు లేకపోవడంతో ఒకే బెడ్పై 2-3 రోగులు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఉమ్మడి జిల్లాలో వైరల్ జ్వరాలు, మలేరియా విజృంభిస్తున్నాయి. ప్రధానంగా మన్యం ప్రాంత గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత నియోజకవర్గం సాలూరులో విష జ్వరాలతో బాధపడుతున్నట్లుగా గిరిజనులు చెబుతున్నారు. కురుపాం, గుమ్మ లక్ష్మీపురంలో ఆసుపత్రుల్లో పడకల కొరత, సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడం వంటి సమస్యలు, పారిశుద్ధ్య లేమి, అలాగే నీటి కొరత వంటి కారణాలతో ప్రస్తుత సీజన్లో ఈ జ్వరాలకు కారణమవుతున్నట్లు స్థానిక గిరిజనులు చెబుతున్నారు. ఈ క్లైమేట్స్ని బట్టి వర్షాల కాలంలో వస్తాయి. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళకి కానీ జ్వరాలు, ఫీవర్లు కానీ ఇవన్నీ వస్తుంటాయి. వచ్చేటప్పటికల్లా మేము హాస్పిటల్కల్లా వస్తుంటాం. వస్తే ఇక్కడ ఒక బెడ్ మీద 2-3 పిల్లలతో కానీ పెద్దోళ్ళు కానీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఇదేమైనా ఈ ప్రభుత్వాలు మన పెద్ద హాస్పిటల్ని కొద్ది త్వరగా ప్రారంభిస్తే బాగుంటుందని వేసుకొని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ బెడ్ల మీద పడుకోవడం కూడా ఒక్కొక్క ధర 4-5 వేసి ఈ విధంగా ఉండడం కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ట్రీట్మెంట్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఆ 100 పడకల హాస్పిటల్ ఎంత త్వరగా చేస్తారనేసి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా సాలూరు నియోజకవర్గం అంతా గిరిజన ప్రాంతం ఎక్కువ ఉంది. ఇప్పటికే ఇక్కడ వర్షాలు పడడం, తర్వాత సీజనల్ వ్యాధులు కూడా ఇప్పుడు ఎక్కువగా మొదలవడం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కువగా విష జ్వరాలు అనేవి రావడం జరుగుతుంది. కనీస వసతులు ఈ ఆసుపత్రిలో లేవు. ఒక బెడ్ పైన 3-4 ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి బెడ్ల సంఖ్య కూడా పెంచాలి. అలాగే ఇక్కడ ఏదైతే ఏరియా హాస్పిటల్ అని చెప్తున్నారో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఏమి కూడా సక్రమంగా లేని పరిస్థితి ఉంది. ఆసుపత్రిని కూడా నిర్మాణంలో ఉంది. నిర్మాణం వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తే మరిన్ని వైద్య సేవలు అందేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి. చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్న క్రమంలో బెడ్స్ ఖాళీ లేక ఇక్కట్లు రోగులకు తప్పడం లేదు. అయితే ప్రబలిన విషజ్వరాలతో మన్యం జిల్లాలోని గిరిజనులు హడలెత్తుతున్నారు. ఇక్కడ ఆసుపత్రిలో పడకలు సరిపడా లేక ప్రస్తుతం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి జ్వర పీడితులకు చికిత్స అందిస్తున్నారు. దీంతో రోగులతో ఆసుపత్రి కిటకిటలాడుతుంది. గ్రామాల్లో వైరల్ ఫీవర్స్తో మలేరియా వంటి జ్వరాలు అధికంగా నమోదవుతున్నాయి. రోగుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సిబ్బందికి కష్టతరంగా మారుతుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కూడా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం మాత్రం లేనట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ జ్వరాలు ఇవి అవి ఎందుకు వస్తుందంటే మనం తాగే నీటి పరిసరాల్లో కూడా ఎంతో చెత్త చెదారం అన్నీ ఉంటుంది. అక్కడ తాగే నీటికి బిందులు పట్టుకుని వచ్చే వాళ్ళు, ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ తాగే నీటి వద్ద కూడా నీట్నెస్ లేకపోతే మరి జ్వరాలు రాక ఏమొస్తుందో చెప్పండి. ఒక కాలువలు అవని, ఒక ఏవి అవని, అవన్నీ నీట్నెస్ చేస్తే కదా ఇవి. ఇప్పుడు పడితే అప్పుడు బీచింగ్ ఇవ్వని అవని పరిశుభ్రంగా చేస్తే కదా మనం కూడా బాగుంటాం. నేను తీసుకొచ్చాను, జాయిన్ చేసినాను. 2 కింద పడుకున్నాము. బెడ్డలు లేవు, పరుపులు లేక రైట్ సైడ్. వాటర్ వల్ల ఇప్పుడు ఎండ కాస్తే మాకు కొలాయిలు వస్తాయి. వర్షం రాకపోతే కొలాయిలు రావు. బోరు బాగోలేదు. మరి గడ్డ నీళ్ళు ఏవి వస్తాయి, చచ్చిపోతుంది. పెట్టి ఏవో తాగాలి, మరి తప్పదు. మరి వాటి వల్ల మళ్ళీ వచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం అంతంత మాత్రమే అందించే పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకుంటే మా కొమరాడ హాస్పిటల్లో కానీ చూసుకుంటే, అలా రామచంద్రపురం హాస్పిటల్లో చూసుకుంటే ఒక్కొక్క డాక్టర్ ఉంటారు. అలాగే దీనికి సంబంధించి విపరీతమైన జ్వరాలు, విష జ్వరాలు వచ్చి గిరిజన ప్రాంతంలో వచ్చినప్పుడు కూడా తూతూ మంత్రంగా వైద్యం అందిస్తున్నారు. మలేరియా టెస్టులు చేసేస్తుంటే తప్ప ఆ టెస్టులో మలేరియా పూర్తి చెప్పట్లేదు. అలాగే హెచ్పి కూడా తయారు చేసి ఒకళ్ళు 13, ఒకళ్ళు 14 వస్తుంది. అక్కడ చేస్తే బయటకు వచ్చేసి 11 వస్తుంది. ఇవంతా కూడా తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని చీపురుపల్లి, గజపతి నగరం వంటి మైదాన ప్రాంతాల్లో ప్రస్తుతం విషజ్వరాలు అధికంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరేందుకు వస్తున్న పేషెంట్స్కు బెడ్స్ ఖాళీ లేక అవస్థలు తప్పడం లేదు. ఒకే బెడ్పై 2-3 రోగులు చికిత్స పొందుతున్నారు. కొందరికి బెడ్స్ ఖాళీ లేక టేబుల్స్ పై ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వైరల్ ఫీవర్తో మలేరియా కూడా ప్రబలుతూ ఉండటంతో జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమైనప్పటికీ ఆసుపత్రుల్లో తగినన్ని సౌకర్యాలు లేకపోవడంతో వైద్య శాఖ సిబ్బంది చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. అయితే
రోగులు చేసేదేమీ లేక మెరుగైన వైద్యం కోసం గ్రామాలను విడిచి పట్టణాల్లోని కార్పొరేట్ హాస్పిటల్ను ఆశ్రయిస్తున్నారు.